అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు సిసి మీడియా. ప్రస్తుతం మనం ఉన్నటువంటి ప్రాంతం అమరావతి రాజధానిలోని రాయపూడి విలేజ్ దగ్గర అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు నాన్ రెసిడెంట్ ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐల కోసం దాదాపుగా అమరావతిలో ఒక 5 ఎకరాల భూమిని అయితే కేటాయించడం జరిగింది. దానికి సంబంధించినటువంటి శిలాఫలకం ప్రస్తుతం మనమైతే ఆ కేటాయించినటువంటి భూమిలో ఉన్నామండి. ఈ 5 ఎకరాల భూమి ఏదైతే ఉందో ఇదిగో ఇక్కడ మీకు చుట్టూ కనిపిస్తుంది చూడండి. జంగిల్ క్లియరెన్స్ చేశారు 2014 నుంచి 2019 మధ్య కాలంలో. ఇక్కడైతే చంద్రబాబు నాయుడు గారు ఎన్ఆర్ఎస్ కోసం అయితే 2 టవర్లు నిర్మించడానికి ఇక్కడైతే భూమి పూజ చేసి శంకుస్థాపన కూడా చేశారండి. ఇక్కడ మన శిలాఫలకం చూడొచ్చు. 22 జూన్ 2018లో ఇదైతే చేశారండి. ఈ ఏపీ ఎన్ఆర్టీ అనేది ఇక్కడ కోర్ క్యాపిటల్ ఏరియాలో అయితే రాబోతూ ఉందండి. మొత్తంగా చూసుకున్నట్లయితే మనం విజయవాడ సైడ్ నుంచి వచ్చేటప్పుడు సీడీ యాక్సెస్ రోడ్ నుంచి ఎమ్మెల్సీ క్వార్టర్స్ మీకు ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి చూడండి, కొంచెం దగ్గరలోనే. 2 బిల్డింగ్స్ దాటిన తర్వాత రైట్ సైడ్ ఉంటుందండి. ఇటు రాయపూడి విలేజ్ నుంచి కానీ తుళ్ళూరు నుంచి కానీ వచ్చేటప్పుడు అయితే మీకు లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ అయితే వస్తుంది. ఆ రోడ్ నుంచి ఉంది. E3 E2 రోడ్స్ మధ్యలో అయితే ఈ ఏపీ ఎన్ఆర్టీ అంటే ఎన్ఆర్ఎల్ కోసం కేటాయించినటువంటి బిల్డింగ్స్ కట్టబోయేటటువంటి ప్రాంతం అయితే ఉందో మీకు వెనకాల ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి చూడండి. ఈ ఐరన్ రాడ్స్ అనేవి ఎన్ఆర్ఐల కోసం కేటాయించి ఇక్కడ ఎన్ఆర్ఐల కోసం భవనాలు నిర్మించబోతున్నారు కాబట్టి వారి అందరినీ సూచించేలా ప్రతిబింబించేలా ఇక్కడైతే దేశాల ఫ్లాగ్స్ అయితే గతంలో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఇక్కడ సాయిల్ టెస్ట్ అంటే ఈ ప్రాంతంలో సాయిల్ టెస్ట్ కంప్లీట్ అయిపోయింది. టెండర్స్ కూడా ఆల్రెడీ కంప్లీట్ అయిపోయినాయండి. ఇది చూసుకున్నట్లయితే ఈ ఏపీ ఎన్ఆర్టీ భవనం వచ్చేటటువంటి దారిలోనే ఈ ప్రాంతంలోనే ఇక్కడ SBI, RBI, ఆంధ్ర బ్యాంక్ ఇటువంటి వాటికి కూడా భూమిని అయితే అలాట్ చేశారు. దీనికి ఆపోజిట్ లో చూసుకున్నట్లయితే రాజ్భవన్, CM ఆఫీస్ ఇవి ఉండేటట్టుగా అయితే ప్లాన్ చేశారండి. ఇది ఇప్పుడు కోర్ క్యాపిటల్ ఏరియాలో కూడా ఉండటం జరిగిందండి. చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీ ఎన్ఆర్టీ టవర్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రాంతంలో దాదాపుగా ఇక్కడ 2 బిల్డింగ్స్ అయితే 2 టవర్స్ అయితే నిర్మించబోతూ ఉన్నారండి. పక్క పక్కనే ఇప్పుడు మనకి ఇక్కడ ఐరన్ రాడ్స్ కనిపిస్తున్నాయి కదండి, సేమ్ అలానే 2 టవర్స్ అయితే వస్తాయి. దీనిలో ప్రత్యేకత ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దీనికోసం ₹1 కూడా కేటాయించట్లేదండి. పూర్తిగా ఎన్ఆర్ఐల చేతే ఈ భవనం అయితే నిర్మించబడుతూ ఉంది. దాదాపుగా దీని వ్యయం వచ్చేసేసి 600 కోట్ల రూపాయలండి. 600 కోట్ల రూపాయలు కూడా పూర్తిగా ఎన్ఆర్ఐలే పెట్టుకుంటారు. మొత్తం చూసుకున్నట్లయితే ఈ భవనం అనేది 33 అంతస్తుల్లో అయితే నిర్మితమవుతూ ఉందండి. యూని బోర్లిస్తే ఎలా వస్తుందో ఆ షేపులో అయితే ఇది రాబోతూ ఉంది. యాక్చువల్గా ఫస్ట్ 2 ఫ్లోర్స్ కూడా ఈ భవనాలు కట్టేటప్పుడు ఈ భవనం యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ 2 ఫ్లోర్స్ అయితే పార్కింగ్ కోసం వదిలేశారండి. దానిపైన మరో ఫ్లోర్ వస్తుంది, అది అయితే సెల్లార్ కోసం వదిలేశారు. దానిపైన యాక్చువల్గా ఒక 3 ఫ్లోర్లు అంటే ఒక 3 అంతస్తులు పోడియం కోసం వదిలేశారండి. అంటే దానిలో ఆడిటోరియం కానీ లేదా సభలు సమావేశాలు నిర్వహించుకోవడానికి కానీ ఇవన్నీ కలిపి ఒక 3 ఫ్లోర్లు అయితే వదిలేసేయడం జరిగిందండి. దానిపైన యూ షేప్ను బోర్లించినప్పుడు ఇదిగో ఇటు పక్కన ఒక 29 అంతస్తులు అలానే ఇటు పక్కన ఒక 29 అంతస్తులు మొత్తం వస్తాయండి. దానిలో ఒకవైపు ఇటువైపు వచ్చేటటువంటి 29 ఫ్లోర్స్లో రెసిడెన్షియల్ ఫ్లాట్స్ ఉంటాయి. అదేవిధంగా ఇటుపక్క వచ్చేటటువంటి 29 ఫ్లోర్స్ ఏవైతే ఉన్నాయో అందులో కమర్షియల్ స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బిల్డింగ్స్లో ఈ ప్రాంతం ఏదైతే ఉంది ఇక్కడ మీరు చూడండి, దాదాపు 5 ఎకరాల భూమి అంతా సిద్ధమైపోయిందండి. జంగిల్ క్లియరెన్స్ చేసేసి ఈ భూమిలో వచ్చేటటువంటి టవర్స్లో దాదాపుగా 30,000 మంది ఉండటానికి అలానే వర్క్స్ చేసుకోవడానికి అయితే ఇందులో స్పేస్ అయితే రాబోతుందండి. 29 ఫ్లోర్స్ అంతస్తులు ఈ పక్క ఆ పక్క నిర్మించిన తర్వాత ఆ 2 టవర్స్ ని కలుపుతా పైన కూడా ఒక 4 అంతస్తులు అయితే నిర్మించబోతూ ఉన్నారండి. మధ్యలో ఇప్పుడు ఈ 2 టవర్స్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ 2 ఐరన్ రాడ్స్ కనిపిస్తున్నాయి కదా, సేమ్ అలానే టవర్స్ వచ్చిన తర్వాత అటు మధ్యలో అయితే ఒక గ్లోబ్ ప్రత్యేక ఆకర్షణగా అయితే నిలవబోతూ ఉంది. ఆ గ్లోబ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దాదాపుగా 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆ గ్లోబ్ అనేది 2 టవర్స్ మధ్యలో ఇట్లా వేలాడుతున్నట్టుగా అయితే కనిపిస్తూ ఉందండి. మరి దానిలో డైనింగ్, రెస్టారెంట్స్, అమ్యూజ్మెంట్ పార్క్స్ ఇట్లాంటివన్నీ కూడా అందులో ఉండేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ప్రస్తుతానికైతే తెలుస్తూ ఉంది. మనకి అమరావతిలో అత్యంత కీలకమైనటువంటి ఐకానిక్ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ భవనాలను ఏ విధంగా నిర్మించబోతున్నారో దానికి రిలేటెడ్గానే దీని యొక్క డిజైన్ కూడా చేయడం జరిగిందండి. సో ఇది మొత్తం కూడా 3 ఫేజుల్లో అయితే కన్స్ట్రక్షన్ జరగబోతుంది. ఫస్ట్ ఫేజ్లో ఇక్కడ యాక్చువల్గా ఫౌండేషన్ వేస్తారండి. రెండో ఫేజ్ వచ్చేసరికి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అనేది స్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తారు. మూడో ఫేజ్ వచ్చేసరికి బిల్డింగ్ డిజైన్ అంటే మనకి కనిపించేటటువంటి డిజైన్ ఏదైతే ఉందో దాన్ని అయితే చేయబోతున్నారు. మొత్తం 600 కోట్ల రూపాయలను కూడా ఎన్ఆర్ఐలే భరించబోతున్నారండి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ₹1 కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు. చూడండి మరి
బయట దేశాల్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు ఎవరైతే ఉన్నారో మాతృభూమి మీద ప్రేమతోటి ఇక్కడ కంపెనీలు స్థాపించడం లేదా మాతృభూమికి ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనూ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి రెసిడెన్షియల్ ఏరియాల్లో వాళ్ళు ఫ్లాట్స్ తీసుకుని మరోపక్క వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా దీనిలోనే ఈ బిల్డింగ్లోనే ఏర్పాటు చేయడానికి అయితే చూడబోతున్నారండి. ఈ గ్లోబ్ ఏదైతే ఉందో ప్రత్యేక ఆకర్షణగా నిలవబడినటువంటి గ్లోబు అది 360 డిగ్రీస్ వ్యూస్లో, యాక్చువల్గా ఇది 33 ఫ్లోర్లు పైబడి ఉంది కాబట్టి 360 డిగ్రీస్ వ్యూస్లో గాజుతోటి ప్రత్యేకంగా నిర్మితం అవబోతుంది అంటున్నారు. సో అందులోంచి 360 డిగ్రీల వ్యూస్ తోటి అమరావతిని చూసే అవకాశం కూడా ఉందని చెప్తూ ఉన్నారండి. మరి దానిలో రెస్టారెంట్లు, డైనింగ్లు, ఎన్ఆర్టీ క్లబ్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్ కోసం క్లబ్బు అలానే అన్నీ కూడా రాబోతూనే ఉన్నాయండి. ప్లస్ దానికి ఇక్కడ ఇదే ఫ్లోర్లో కూడా కాన్ఫరెన్స్ హాల్స్ కానీ మీటింగ్స్ పెట్టుకోవడానికి హాల్స్ కానీ ప్రత్యేకంగా అన్నీ కూడా ఏర్పాట్లు అయితే జరగబోతున్నాయండి. ఇందులో నిర్మించబడేటువంటి పోడియం ఏదైతే ఉందో కింద ఫ్లోర్లో మనం చెప్పాం కదా, సెల్లార్ పైన వచ్చేటువంటి ఒక 3 అంతస్తుల్ని పోడియం కోసం వదిలేస్తున్నారు. 2000 మంది ఒకేసారి కూర్చునే విధంగా అయితే అందులో డిజైన్ సీటింగ్ కెపాసిటీ కూడా డిజైన్ చేయబోతూ ఉన్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి 2019 నుంచి 24 మధ్యలో చేసిన అరాచకానికి, దారుణానికి ఇవి ప్రతినిధుల్లా ఈ స్తంభాలు అయితే నిలబడి ఉన్నాయండి. వీటన్నిటికీ కూడా అప్పట్లో వివిధ దేశాలని ప్రతిబింబించాలి ఇక్కడ జెండాలు అయితే వేశారు. అంటే మన ఆంధ్రులు ప్రతి దేశంలోనూ ఉన్నారండి ఇప్పుడు ఎన్ఆర్ఐస్గా. ఎక్కడెక్కడైతే దేశ విదేశాల్లో ప్రతి దేశంలోనూ ఖచ్చితంగా ఒక తెలుగువాడు ఉన్నాడు. ప్రతి ఒక్కరూ అక్కడ స్థిరపడిన వాళ్ళు కాబట్టి, లేదు మన రాష్ట్రం మన రాజధాని అనుకుని ఇక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టాలనుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరి కోసం అయితే చంద్రబాబు గారు ప్రత్యేకించి ఈ ప్రాంతాన్ని అయితే కేటాయించారు. ఇదిగో చూడవచ్చు, మీకు జంగిల్ క్లియరెన్స్ కూడా మొత్తం చేసేసారు. ఆల్రెడీ ఇక్కడ టెండర్స్ కూడా ఖరారు అయిపోయినాయండి. సో ఇక్కడ వర్క్స్ స్టార్ట్ చేయడం ఒక్కటే ఇక్కడ బ్యాలెన్స్గా ఉంది. అప్పట్లో 2018లో చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి శిలాఫలకం కూడా మనకి ఇక్కడ కనిపిస్తూనే ఉంది. సో చూసుకున్నట్లయితే సీడ్ యాక్సిస్ రోడ్డు పక్కనే అంటే కోర్ క్యాపిటల్ ఏరియాలోనే ఇది కూడా ఉండేటట్లుగా దీన్ని ప్లాన్ చేసి సో ఇక్కడైతే నిర్మించడానికి చంద్రబాబు గారు అయితే అప్పుడు ప్లాన్ వేశారండి. N11, N12 రోడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ 2 రోడ్లకి దగ్గరలో ఇదైతే ఉంది. శిలాఫలకాన్ని కూడా మీరు ఒకసారి చూడొచ్చు. సో 3 ఫేజుల్లో కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ కాబోతుంది. 2027 లోపే దీని కన్స్ట్రక్షన్ అనేది పూర్తయ్యేలాగా కూడా చేస్తామని చెప్తూ ఉన్నారు. ఒక పక్క చూసుకోవచ్చు, మీకు ఎన్జిఓ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక పక్క కనిపిస్తున్నాయి. అలానే ఈ పక్క ఎమ్మెల్యే ఎంపీ క్వార్టర్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తూనే ఉన్నాయండి. ఈ దూరంగా ఇక్కడ కనిపిస్తుంది 2 చెట్ల మధ్యలో సిఆర్డీ ఆఫీస్ అండి ఇది. సో మొత్తంగా చూసుకున్నట్లయితే 600 కోట్ల రూపాయలు అయితే ప్రతిష్టాత్మకంగా మీకు ఈ వీడియోలో కూడా విజువల్స్ అయితే చూపించబోతున్నాను. దీని యొక్క డిజైన్ అనేది ఏ విధంగా రాబోతుంది, ఎన్ని అంతస్తుల్లో రాబోతుంది, ఎలా జరగబోతుంది, 30,000 మందికి ఉపాధి కూడా లభించబోతుంది అంటండి. దాదాపుగా 35 అంతస్తులు పైబడి ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో 2 టవర్స్ గా నిర్మితమవుతుంది. మధ్యలో గ్లోబ్ వస్తుంది. ఇందులో 30,000 మంది ఒకేసారి వర్క్ చేసుకునేటట్లుగా చేశారు. ఎంతమందికి ఉపాధి లభిస్తుంది, ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది, పూర్తిగా ఎన్ఆర్ఐల డబ్బుతో నిర్మిస్తున్నారు కాబట్టి ప్రభుత్వానికి 1 రూపాయి కూడా ఖర్చు లేకుండా చేస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారో కూడా మీకు అర్థమవుతూ ఉందండి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఏపీ ఎన్ఆర్టీకి కేటాయించినటువంటి ప్రస్తుత స్థలంలో మనం ఉన్నాం.